హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి అందరూ కూడా వెల్కమ్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మన ఛానల్లో వాతావరణ అప్డేట్స్ కానీ, అదేవిధంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, రైతులకు సంక్షేమంగా పెద్దపీట వేసిన పథకాలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ అన్నీ కూడా మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది. జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మీకైతే విలువైనంత సమాచారం సమయానుసారంగా అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇక వివరాలకి ఇక్కడ ఒకసారి వెళ్ళిపోయినట్లయితే, రైతు భరోసా నిధులు విడుదల మొదటగా ఈ 4 జిల్లాలకు అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతులకు సంక్షేమంలో పథకంగా పెద్దపీట అయితే వేయడం అయితే జరిగింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా, అదేవిధంగా కేంద్రం పిఎం కిసాన్ సంబంధించిన 2,000 రూపాయలు కానీ, మొత్తం మీద దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం కూడా రైతన్నలకు వ్యవసాయకు సంబంధించి పెద్దపీట వేయడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగానే మొదటగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే, రైతన్నలకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన యాసంగి పంట డబ్బులు అనేటివి ఎప్పుడు పడతాయని రైతన్నలకు చాలామంది సందేహం అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క రిపబ్లిక్ డే కానుకగా మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా డబ్బులు అనేటివి పడతాయని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఇక రిపబ్లిక్ డే అయితే రానే వచ్చింది, కానీ ఇంకా డబ్బులు ఈ 4 జిల్లాలకు వేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్గాలతో చర్చించి ఈరోజు ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున లెక్కన చూసుకున్నట్టయితే, మొదటగా ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా వరంగల్, అదేవిధంగా ఆసిఫాబాద్, ఈ యొక్క 4 జిల్లాలకు మొదటగా రైతు భరోసా డబ్బులు, అదే వ్యవసాయ యోగ్యమైన డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. 6,000 రూపాయల చొప్పున అందరి అకౌంట్లో పడ్డాయి. ప్రతి ఒక్కరు మీ యొక్క అకౌంట్ కూడా చెక్ చేసుకోండి. ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఎందుకంటే విడుదల వారీగా, జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అనేటివి విడుదల చేసే సూచనలు కూడా కనిపిస్తున్న సమాచారం. చాలామంది మనకు కామెంట్ చేసిన విషయం ఏంటి అంటే, చాలా వరకు రైతు భరోసా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో పడ్డాయని కూడా ఒక కామెంట్లో తెలియజేయడం అయితే జరిగింది. ఒకవేళ రైతు భరోసా సంబంధించి మీకు డబ్బులు పడినట్లయితే కామెంట్ చేసి షేర్ చేయండి. అయితే ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే, శాటిలైట్ ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే ఒక డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. శాటిలైట్ ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే ఒక డబ్బులు పడుతున్నాయి. దీని అయితే ప్రతి ఒక్కరు గమనించగలరు. అదే మాదిరిగా వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే డబ్బులు పడతాయి, ఇది కూడా గమనించగలరు. ఎందుకంటే వ్యవసాయం చేయని వారికి డబ్బులు పడవని కూడా సమాచారం. అయితే ఇందులో భాగంగా ఎవరికైతే వ్యవసాయం ఇన్ని ఎకరాలకు అని ఏం మెన్షన్ చేయలేదండి. దాదాపు వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా డబ్బులు పడే సూచనలు ఉన్నట్లు కూడా సమాచారం. ఎవరికైతే ఈరోజు మీకు డబ్బులు పడితే కామెంట్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.